హాయ్ అండి. మేము సింహాచలం వెళ్ళాం. హనుమంతుడు ఎంత బాగున్నాడో. నెక్స్ట్ వెళ్ళే దారిలో కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సింహాచలం, ఈ ఋషికొండ బీచ్ ప్లస్ మహాలక్ష్మి టెంపుల్ ఇవన్నీ ఉన్న రోజులో మొత్తానికి మేము అన్నీ దర్శనాలు అయితే మాత్రం చేసుకుని ఇవన్నీ చూసుకుని మాత్రం సింహాచలం కూడా దర్శనానికి అయితే మాత్రం వచ్చామండి. దర్శనం అయితే మాత్రం ఒక టైం తీసుకుంది, ఆదివారం కాబట్టి టైం తీసుకుంది. ఏ నక్షత్రం వాళ్ళు ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయండి. వాళ్ళు ప్రదక్షిణాలు ఎన్నిసార్లు చేయాలో కూడా రాసి ఉంది ఒక్కొక్క చెట్టుకి. భరణి నక్షత్రం వాళ్ళు 3 సార్లు ప్రదక్షిణం చేయాలా శ్లోకం చదువుకుంటూ. ఇది మా అబ్బాయిది, మా అమ్మాయిది. ఇదైతే నా నక్షత్రం అండి. ఈ శ్లోకం చదువుకుంటూ 2 సార్లు చేస్తే సరిపోతుంది. ఈ క్షేత్రం అధిపతి పరమేశ్వరుడు. ఇక్కడ 2 శివాలయాలు ఉంటాయి. ఇది శివ పంచాయతనం, ఇది కాశీ విశ్వేశ్వరాలయము, వినాయకుడు, అమ్మవారు, రాముల వారు, సూర్యనారాయణమూర్తి. ఈ 4 ఉంటాయి. ఎదురుకుండా సూర్యనారాయణమూర్తి ఉంటుంది. దేవుడు ఇంకా తలుపుల్ని నేను ఇలాగ వచ్చినోడికి జనం వచ్చినోడు తలుపులు తీయడం అని కంటిన్యూ అయిపోతుంది. ఇక్కడ తీసేస్తాం. తర్వాత అక్కడ త్రిపురాంత స్వామి ఉంటుంది, అది శివాలయమే. క్షేత్రపాలకుడు పరమేశ్వరుడు కాబట్టి శివుడు ఉంటాడు ఇక్కడ ఖచ్చితంగా. ఆయన దర్శనం అయిన తర్వాత వరహానరసింహ స్వామి దర్శనం అవుతాడు. కాలభైరవుడు దర్శనం అయిన తర్వాత శివుడి తర్వాత వరహానరసింహ స్వామి. అసలు మెయిన్ వాళ్ళ వైష్ణవ స్వాములు ఏం చెప్తారంటే పరమేశ్వరుడు వాళ్ళకి రారు. మనం పరమేశ్వరుని పూర్తి చేస్తేనే కానీ దేనికి ఉండదు. ముందు వినాయకుడు. మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి ఇలా పైనాపిల్ అవి కొంచెం తినడానికి ఆకలి వేస్తుందండి. టిఫిన్ తినకుండా వచ్చి పైనాపిల్ అవి కొనుక్కొని దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చి మళ్ళీ ఇంటికి తిరుగు ప్రయాణం పెట్టాం మేము. ఎందుకంటే మేము గిరి ప్రదక్షిణ ఇంకా 4 days ఉందనుక దర్శనం చేసుకుని వచ్చాను. మా బ్యాడ్ల కట్టి ముందర ఇలా జరిగి ఉంటే కనుక మేము కూడా ఇందులో ఒకసారి నడక ప్రారంభించేవాళ్ళమండి. కొంచెమైనా సరే దేవుడికి మనం ఏం చేసాం, దేవుడు మనం ఎంతసేపు మనకి చేయలేదని మనం దండం పెట్టుకుంటాం, కానీ మనం దేవుడికి ఏం చేసాం అన్నది తిరిగి చూసుకుంటే మన చేతులతోటి మన కాళ్ళతోటి మనం చేసిందే మనకి పుణ్యం దక్కుతుందండి. డబ్బులు వేసేస్తాం, ముడుపులు కట్టేస్తాం, మొక్కులు చెల్లించేస్తాం. ఇది కాదండి చేయవలసిందండి. మన శక్తి ఉపయోగించి ఈ విధంగా చేసుకొని దర్శనం చేసుకున్న వాళ్ళకి ఇంతమంది ఇలా ఉన్నారంటే దేవుడు నిజంగా ఉన్నాడు అనడానికి ఇదే ప్రత్యక్షం అండి. ఇంతమంది జనాలతోటి కలకల్లాడుతూ సింహాచలం అదే చాలా బాగుందండి. కన్నులు